అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు తవ్వించెను. ఇగో చిన్నగున్నప్పుడు బళ్ళకు పోయి ఇట్టనే బుక్కులలో చూసి చదువుకునేటోళ్ళు ఉండే. పబ్లిక్కు తిప్పల కావద్దు, పబ్లిక్ బతికేతందుకు మంచి గాలి కావాలని అప్పుడు అశోకుడు చెట్లు నాటు పెట్టిస్తే ఇప్పుడు చెట్లు కాన్ రాకుండా పోతున్నాయని ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా చెట్లు నాటు పెట్టేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఏహే ఎక్కడిది ప్రపంచ పర్యావరణ దినమని ఆంధ్రాలో ఒక్కనాడే 1,00,000 మొక్కలు నాటు పెట్టేటి కార్యాన్ని పెట్టుకుంది గవర్నమెంట్. ఖుర్దు సీఎం చంద్రబాబు నాయుడు సార్లు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్లు ఇద్దరు కలిసి గుంటూరు జిల్లాలో ఉన్న అనంతవరానికి పోయిర్రు. ఆడ పెట్టిన కార్యంలో మొక్కలు నాటి గిట్ల నీళ్లు పోసిర్రు. 1500 ఎన్ని స్పీసెస్ వన మహోత్సవం అని పేరు పెట్టి రాష్ట్రం అంతటా చెట్లు నాటాలని ఖుర్దు సీఎం సారే ఆర్డర్లు వేసిండు. ముందుగాల మనం చేయాలి, అటెంక ఓ నలుగురితో చేపియాలని అనుకున్నట్టున్నాడు కావచ్చు. అందుకనే ముందుగాల ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి ఇద్దరు కలిసిపోయి మొక్కలు నాటు పెట్టిలు అన్నట్టు. అటెంక కాడ పెట్టిన స్టాల్స్ కాడికి పోయి అంతా తిరిగి అరుచుకున్నారు. ఈ తీరుగా బీరకాయ తొక్కు సార్, ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్, ఇది జూట్ ఫైబర్, ఇది సిజల్ ఫైబర్. సో ఇది ఈ మూడు మిక్సింగ్ ఇండివిజువల్ గా చేసాం సార్. తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్, ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఇది బనానా సార్, బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది. ఆడికెంచి మీటింగ్ కాడికి వచ్చినాక ముందుగాల సీఎం చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడుకుంటా గిట్ అన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఈ రోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క చెట్లు నాటు పెట్టుడే కాదటనోళ్ళు మళ్ళొచ్చే ఏటి వరకు ఆంధ్రాలో ప్లాస్టిక్ అన్నదే కాని రాకుండా చేస్తాం అనుకొచ్చిండు సీఎం సార్. ఇక సీఎం సార్ గిట్లా అంటుంటే ఇటు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, కనీసం నేను 1,00,00,000 మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. అగనట సార్కు మొక్కల గురించి మాట్లాడే అర్హత లేదట. ఓ 1,00,00,000 మొక్కలు నాటు పెట్టినాకనే మాట్లాడేంత అర్హత వస్తుంది అనుకొచ్చిండు. మళ్ళీ వచ్చే ఏటి వరకు సార్ కూడా ఓ 1,00,00,000 మొక్కలు అంటు పెట్టి అప్పుడు మాట్లాడతాడట. ఇల్లే కాదు, అటు ప్రధాని మోదీ సార్ కూడా ఢిల్లీలో ఓ మొక్కను నాటు పెట్టిండు. ఆ మొక్కకు సింధూర్ మొక్క అని పేరు పెట్టిండు. గిట్లా ఆంధ్రాలో ఇయాల్టికేంచి ఆగస్టు ఆఖరి వరకు నడుస్తుందట ఈ మొక్కలు నాటు పెట్టేటి కార్యం. అట్టకి 3 నెలల్లో ఏం తక్కువ 5 కోట్ల మొక్కలు నాటు పెడతారట. చూడాల మరి ఎన్ని మొక్కలు అంటు పెడతారో ఇక.